ఆస్తులు కానీ నేనేమో మొత్తం కైంకర్యం చేసుకున్నానా 42,000 మెజార్టీ ఇది అవతల పక్షానికి వచ్చిందంటే కేవలం ఇది వ్యవస్థాపరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వ పరంగా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడంలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఓటమిని అంగీకరించవచ్చు, దాన్ని అంగీకరిస్తున్నాం. కానీ ఇప్పటికైనా సరే మన అందరూ కూడా ఒకటి మన ఓటమి వచ్చిందని మనం దయచేసి కుంగిపోవద్దు. కార్యకర్తలకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను. కార్యకర్తలకి వెన్నుదన్నుగా ఉండి ప్రజాక్షేత్రంలో నాకు ఏంటంటే ఇప్పుడు అలవాటైపోయింది. గెలుపు కొత్త కాదు, ఓటమి కొత్త కాదు. ఇప్పటికి 5 సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేసిన తర్వాత 3 సార్లు ఓటమి చేసి చూసాం, 2 సార్లు గెలిచాం. అందుకని కార్యకర్తలకు అండగా ఉండి కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ ప్రతినిధిగా నేను కానీ మీకు అండగా ఉండి మీ వెన్నింటి ఉంటానని మాత్రం పత్రికాముఖంగా తెలియజేస్తూ